వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని. మీ పిల్లలకి భద్రత ఉందా ఎక్కడ అనుకుంటున్నారా? అదే మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీ. మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు అందరికీ భద్రత ఉందా? ఎందుకు అడుగుతున్నా పదే పదే అంటే, యూనివర్సిటీ అంటే అవతల ఇందిరమ్మ కాలనీ, యువతల మైసమ్మ కూడా, మధ్యలో యూనివర్సిటీ. మొత్తం ఆయనదే. బాగుంది, యూనివర్సిటీ చక్కగా ఉంది. మరి ఆ లోపల నుండి మైసమ్మగూడ నుంచి ఇందిరమ్మ కాలనీ పోతారు, ఇందిరమ్మ కాలనీ నుంచి మైసమ్మగూడ కాలనీకి వస్తారు. అంటే వీళ్ళు వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క అంటే కాలనీలో ఒక్కొక్కసారి మన షార్ట్ కట్ అయితే తిరుమలగిరిలో ఆర్మీ ఏరియాలో ఎట్లనో మనం ఎట్లా మాట్లాడతామో అట్లా షార్ట్ కట్ ఉంటుంది. కానీ ఇది ప్రైవేట్ ఏరియా ఇది. కానీ ఎందుకు అడుగుతున్నాం అంటే, తాగి బండేసుకొని వస్తాడు. బండేసుకొని వచ్చి బండికి ఆయన లైసెన్స్ ఉండదు, బండికి ఆర్సీ ఉండదు, ఆయనకి ఆధార్ కార్డు ఉండదు, ఆయన ఫోన్ నెంబర్ ఉండదు, ఏముండదు. ఆడికెళ్ళి వస్తాడు. ఈ సెక్యూరిటీ ఒక్కొక్కరు రిసీవర్లు పెట్టుకుంటున్నారు, ఒక్కొక్కరు ఏమో వాకిటాకులు పెట్టుకుంటున్నారు, ఒక్కొక్కరు బౌన్సర్లు ఉన్నారు. అంటే ఎవరైతే ఫీజు కట్టడానికి బెదిరిస్తారో వాళ్ళ కొరకే పనిచేస్తాయి సెక్యూరిటీ బౌన్సర్లు వాళ్ళు. అంటే వీళ్ళకి కాలేజీలో పిల్లలు చదువుతున్న వాళ్ళకి భద్రత కల్పించడానికి కాదన్నమాట. పిలిచినా సరే ఏమంటారంటే, సార్ అదేం చేస్తాం సార్, ఇట్లు రాంగ్ రూట్ ఎవరు వచ్చారు, ఏం సంగతులు, ఎవరైనా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ తాగి వస్తున్న వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఎలా లోపల పర్మిషన్ ఇచ్చారు, అదే మాట వినండి. బయట చూడండి. వస్తున్నా మేడం, బ్రేక్ వేసుకున్నా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినా వచ్చి కూర్చోసిండు. బ్రేక్ వేసినా మేడం ఆల్రెడీ. ఇగో ఇక్కడ బ్రేక్ వేసినా, అక్కడ బ్రేక్ వేసినా. వాడు తాగి కూర్చోసిండు. ఇప్పుడు ఆ బండికేమో బండి ఎవరు లేదు, వాడికి ఆధార్ కార్డు లేదు, ఏం లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. అది ఆ బండి వచ్చిన కానిస్టేబుల్ కూడా అడగడం జరిగింది, ఎలా లోపల పర్మిషన్ పంపించారు అని. ఏదో ఒక షాక్ వాళ్ళకి. ఏంటంటే బిల్డర్లు, బాడీ బిల్డర్లు వాళ్ళు మనం ఫీజు కట్టకపోతే యూనివర్సిటీలో కానీ లేకపోతే వాళ్ళకి పేరెంట్స్కి ఏదైనా గొడవ అయితే వాళ్ళని ఎత్తుకెళ్ళి తీసుకొని బయటకు వెళ్ళడం తప్ప అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు కాదు. మన పిల్లలకు అసలు భద్రతే ఉండదు మల్లారెడ్డి యూనివర్సిటీ అనేది మీకు క్లియర్గా చూపిస్తా. అట్లానే పోలీస్ శాఖ ఏదైతే పేట్ బషీరాబాద్కు సంబంధించిన పోలీసు వాళ్ళు మల్లారెడ్డి చెప్పింది వింటారా? లేకపోతే ఇప్పుడు యూనివర్సిటీలో జరిగింది దీనికి నా విషయంలో జరిగింది, సపోజ్కి జరిగింది దీనికి మేము వెళ్ళి అట్లా కాదు, కంప్లైంట్ యాజమాన్య లోపము అని అక్కడ మెన్షన్ చేయమంటే యాజమాన్య లోపం ఎందుకంటే, మరి వచ్చిన కానిస్టేబుల్ కూడా చెప్పడం జరిగింది. ఏమని, మీరు లోపలికి ఎట్లా పంపించారని. వాళ్ళు ఏదేదో సాకులు చెప్తున్నారు. యూనివర్సిటీ అన్నాక మీకు ఒక భద్రతతో మీ పిల్లలకి మీ భవిష్యత్తు ఇస్తారని చెప్పి వాళ్ళకి మీ బాధ్యతతో మీకు అప్పగిస్తారు. హాస్టల్స్ కానీ లేదా డే కలర్స్ కానీ మీకు పంపిస్తారు. కానీ లోపలే మీ భద్రత లేనప్పుడు బయట ఇంకేం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఎవడో వచ్చి తాగి వచ్చి గుద్దేస్తే అది మనకు గుద్దారు, వాళ్ళ పిల్లలకు గుద్దితే ఏం సంబంధం, ఏం చచ్చిపోతారు కదా. అంటే మరి బాధ్యత లేదా? అందుకొరకు ఈ బాధ్యత అసలు భద్రతే లేదు మల్లారెడ్డిలో. డబ్బులు తప్ప యూనివర్సిటీలో అసలు కాలేజ్ అనేది కరెక్ట్గా జరుగుతుందని నమ్మకమే లేదు. అట్లనే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిన తర్వాత మనము యాజమాన్య లోపము అని మెన్షన్ చేస్తామంటే సిఐ ఒప్పుకోలేదు, ఎస్ఐ ఒప్పుకోలేదు, అసలు అంటే ఎందుకు మల్లారెడ్డి అంటే భయమా? యాజమాన్య లోపం కాదా అది? యూనివర్సిటీలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు తప్పది? యాజమాన్యం కాదా? మరి ఎవరిది అంటే బయట జరుగుతుందా? అంటే మరి మొత్తం ఓపెన్ చేసిన గేట్లు ఈ చివరి ఆ చివరికి వెళ్తారు, తాగుబోతులు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు, అప్పుడు ఎవరు తెలుస్తారు కదా. ఎందుకు మరి అంత అవసరం ఏముంది? మరి అంత లక్షలు ఇచ్చి సెక్యూరిటీ పెట్టుకొని బౌన్సర్లు పెట్టుకొని బెదిరించడాలు ఎందుకు మరి మల్లారెడ్డి వాళ్ళు? అలాంటి పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? దీని మీద తప్పకుండా నేను అడుగుతున్నాను పేట్ బషీరాబాద్ సిఐకి, మీరు వీటి మీద కరెక్ట్గా ఇంకా మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ ఏదైతే ఉమెన్స్ యూనివర్సిటీ కానీ మెయిన్ క్యాంపస్ యూనివర్సిటీ ఉందో బాధ్యతాలోపంగా యాజమాన్య లోపం క్లియర్ కట్గా కనబడుతుంది. ఆ వీడియో కూడా మీకు ప్లే చేసాం కాబట్టి ఇక ముందైనా సరే పోలీస్ శాఖ ఇమీడియట్లీ చెయ్యకపోతే, వాటి మీద కంప్లైంట్ తీసుకోకపోతే మేము సిపి గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సిపి గారి దగ్గర కూడా వెళ్తాం, కలెక్టర్ గారి దగ్గర కూడా కంప్లైంట్ చేయాల్సి జరుగుతుంది. ఈ పేట్ బషీరాబాద్ పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? అవునండి, మీకు అడిగింది ఏంటి? యాజమాన్య లోపము. వాళ్ళు పిలిపించి అడిగినాక మాదేం లోపం అంటే మీ సమాధానం చెప్తాం కదా. యాజమాన్య లోపం పెట్టడానికి ఎంత భయపడడం ఎందుకు? మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? అంటే ఇదేనా? ఆయన ఆ రోజు కేసు పెట్టడానికి కూడా, ఆయన కబ్జాలు చేశారని చెప్పి కేసు పెట్టడానికి కూడా అంత భయపడ్డారా? లేకపోతే అప్పుడు మైనపల్లి హనుమంతరావు ఉన్నాడా అంత ఇమీడియట్లీ కేసు పెట్టిరా? ఇక్కడేమో లేదా? అంటే పోలీసులకు ఎందుకు భయం మల్లారెడ్డి అంటే నాకు అర్థం కాదు. మల్లారెడ్డికి ఎందుకు భయపడుతున్నారు? యాజమాన్య లోపం అది క్లియర్గా.
దయచేసి సిఐ గారిని అర్థం చేసుకొని ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకోకపోతే సిపి గారి దగ్గరికి ఆల్రెడీ కంప్లైంట్ ప్రిపేర్ చేసినాము, ఇవ్వాల్సిన టైంలో ఇస్తాము. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు, అందరికీ నమస్కారం.